ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? ఆయుర్వేదంలో అష్టనిందిత వ్యక్తుల గురించి చెప్పారు. అంటే 8 రకాల మనుషులు అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు, చేత్కారాలని ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఒకళ్ళు పొట్టివాళ్ళు. కాబట్టి ఈ పొట్టిదనం అనేది మనిషిని నిలువెల్లా కుంగదీస్తూ ఉంటుంది, జీవితాంతం బాధిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ అనుకున్నంత స్థాయిలో ఎత్తును చేరుకోలేకపోతే, మీరు పెరిగే వయసులో ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని సూచనలు పాటించాలి. ఆయుర్వేద చికిత్సా పద్ధతులు ఉన్నాయి, వీటిని తీసుకోవాలి. ఈ వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. మనిషి ఎత్తుని కంట్రోల్ చేసే వాటిలో ప్రధానమైనది ఏమిటి అంటే జన్యుపరమైనటువంటి కారణాలే, అంటే జెనెటికల్ ఫ్యాక్టర్సే. అయితే మీ తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నారనుకోండి, మీరు కూడా పొట్టిగానే ఉండాలి అన్న నియమం లేదు, రూల్ ఏం లేదు. అలాగే ఒకవేళ మీ తల్లిదండ్రులు బాగా పొడుగ్గా ఉంటే నేను పొడుగు పెరుగుతాను అన్న భరోసాతో ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు, నమ్మకంతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. అది సబబు కాదు కూడా. ఎందుకంటే చూడండి, ఒక చిన్న కుండీ ఉంది. ఈ చిన్న కుండీలో ఒక మర్రి చెట్టుని నాటారనుకోండి. మామూలుగా మర్రి చెట్టు అంటే ఏమిటి, చాలా పెద్దగా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. మామూలుగా పిల్లల మర్రి ఇలాంటివి ఉన్నాయి చూసారా, అంతా కొన్ని ఎకరాల్లో విస్తరిస్తుంది. కానీ ఈ చిన్న కుండీలో నాటి ఇక అది పెరగటానికి మీరు అవకాశం కల్పించలేదనుకోండి. అంటే ఏమిటి, గాలిని నియంత్రించారు, వెలుతురుని నియంత్రించారు, వెలుతురు పడేలా చేయట్లేదు మీరు. అలాగే నీళ్లు కొద్ది కొద్దిగా ఏదో అది చావకుండా బతకకుండా ఉండేటట్టుగా చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ చిన్న మొక్క ఎన్ని సంవత్సరాలైనా కానీ అలా పొట్టిగానే ఉండిపోతుంది. అంటే పెద్ద మర్రి చెట్టులాగా అది పెరగదు. బోన్సాయి ప్లాంట్ చూసారా, అలాగే ఉండిపోతుంది ఎన్ని సంవత్సరాలైనా. ఇది కూడా అంతే. హైట్కి సంబంధించి, అంటే మనిషి ఎదుగుదలకి సంబంధించి ఆయుర్వేదం సూచించే చికిత్సలన్నీ కూడా ఇదే కోణంలో పనిచేస్తాయి. అంటే సహజమైనటువంటి వెలుతురు, సహజమైనటువంటి పోషకతత్వాలు, సహజమైనటువంటి స్పేసు, ఇవన్నీ కలిగిస్తే మనిషి జెనెటికల్గా ప్రీడిస్పోజ్డ్ హైట్ని చేరుకోగలుగుతాడు. మామూలుగా అసలు పిల్లలు ఎలా పెరుగుతారు, పిల్లల గ్రోత్ సైకిల్ ఎలా ఉంటుంది, గ్రోత్ కర్వ్ ఎలా ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. పసిపిల్లలు మొదటి సంవత్సరంలో చాలా వేగంగా పెరుగుతారు. ఆ తర్వాత కాలంలో సంవత్సరానికి 2 నుంచి 4 అంగుళాల చొప్పున ఈ హైట్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా 2 అంగుళాల నుంచి 4 అంగుళాల వరకు పెరుగుతారు. అయితే ఎప్పటి వరకు ఇలా పెరుగుతారు? జీవితాంతం పెరుగుతూనే ఉంటారా అంటే కాదు. యుక్త వయసు వచ్చేటట్టు వరకు కూడా పెరుగుతారు. అంటే అడాల్సెన్స్ ఏజ్కి రీచ్ అయ్యే వరకు కూడా ఇలా పెరుగుతారు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలైతే 12 నుంచి 14 సంవత్సరాల వయసులో వేగంగా పెరుగుతారు. తర్వాత కూడా ఒక 18 ఇయర్స్ ఇలా వచ్చే వరకు కూడా కొంతవరకు పెరుగుతూనే ఉంటారు. కానీ కొద్దిగా మాత్రమే ఇలా పెరుగుతారు. మెయిన్గా ఏంటంటే రజస్వల అయ్యే వరకు బాగా పెరుగుతారు. ఆ తర్వాత గ్రోత్ క్రమంగా అయిపోతుంది. అయితే మగపిల్లలకి ఈ రూల్ వర్తించదు. 16 నుంచి 18 సంవత్సరాల వరకు కూడా పెరుగుతూనే ఉంటారు. ఈ లోపే, అంటే 16 సంవత్సరాల లోపే కనుక వ్యాయామ పరంగా కానీ ఆహార పరంగా కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ గ్రోత్ని కంటిన్యూ చేయొచ్చు. అంటే మరొక 2 ఏళ్ల పాటు 2-3 అంగుళాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషి ఎత్తైనా కానీ ప్రధానంగా 2 అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటేమిటి అంటే సమతుల ఆహారం, రెండోది అంతఃస్రావ గ్రంథులు పనితీరు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనకి మామూలు షడ్రుచులు ఉంటాయి, మధురామ్ల లవణ కటు తిక్త కషాయ రసాలు అనేవి. ఇవన్నీ ఉండే ఆహారాన్ని బ్యాలెన్స్ డైట్ అంటారు. అలాగే మెడికల్గా చెప్పాల్సి వస్తే 1 ప్రోటీన్లు, 2 కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాట్లు, 3 పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్. ఈ 3 ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి.
మామూలుగా బ్యాలెన్స్డ్ డైట్ అని ఎప్పుడు చెప్తాము అంటే పిండి పదార్థాలు 60%, ప్రోటీన్లు 20%, కొవ్వు పదార్థాలు 20%. ఇది బ్యాలెన్స్డ్ డైట్ మెడికల్గా చెప్పాల్సి వస్తే. ఇక ఇతర అంశాలు కూడా దోహదపడుతూ ఉంటాయి. ఉదాహరణకు పిట్యూటరీ గ్రంథి, దీని పనితీరు కూడా బాగుండాలి. కాబట్టి ఇవన్నీ కనిపెట్టి పెరిగే వయసులోనే సరి చేసుకోవాలి. అప్పుడు పూర్తి స్థాయి నిర్దేశిత ఎత్తుని సాధించుకోవచ్చు. చూడండి, మన పొలంలో ఎక్కడైనా ఎరువు ఉందనుకోండి, ఆ ఎరువున్న చోట చిన్న జొన్న మొక్కే, కానీ దాదాపుగా అది చిన్న సైజు చింత చెట్టు అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి పోషకతత్వాలు ఇచ్చాం. అయితే అది పెరిగే వయసులో జరగాలి, అంటే కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ టైంలో జరగాలి. దీనికి ఆయుర్వేదంలో రసాయన చికిత్సలు అనేవి ఉన్నాయి. అంటే రసాది ధాతువుని శక్తివంతం చేసేవి. రసాది ధాతువులు అంటే ఏమిటి? రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రాలు, ఇవి రసాది ధాతువులు. వీటిని స్ట్రెంథన్ చేయాలి. దీనికి రసాయన చికిత్సలు చేస్తాం. అయితే ఇవి చేయబోయే ముందు శరీరాన్ని పంచకర్మ చికిత్సలతో శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఎలాగంటే ఒక బట్ట ఉందనుకోండి, ఒక గుడ్డ మురిగ్గా ఉందనుకోండి, మనం రంగు వేస్తే అంటుకోదు. దాన్ని శుభ్రంగా ఉతికి రంగు వేసి అనుకోండి, బాగా అంటుకుంటుంది. రసాయన చికిత్సలు కూడా అంతే. అంటే ఈ రసాయన చికిత్సలు శరీరంలో పనిచేయాలంటే ముందు పూర్వకర్మలు చేయాలి, ప్రధాన కర్మలు చేయాలి, అంటే పంచకర్మలు చేయాలి. అప్పుడు శరీరం శుద్ధి అవుతుంది. అప్పుడు ఇచ్చేటువంటి ఔషధం కానీ, ఆహారం కానీ, సూచించేటువంటి ప్రత్యేక ఆహారాలు కానీ ఇవి బాగా పనిచేస్తాయి. హైట్ సాధించవచ్చు. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. చాలామంది వాళ్ళు ఉండాల్సినటువంటి హైట్ లేము అన్న సంగతి ఎప్పుడు గ్రహిస్తారు అంటే పెరిగిన వయసు దాటిన తర్వాత గ్రహిస్తూ ఉంటారు. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, 30 సంవత్సరాలకి వచ్చేసి డాక్టర్ గారు ఇప్పుడు పెరగటం సాధ్యమేనా, లేకపోతే 20 సంవత్సరాలకు వచ్చి నాకు ఎస్ఐ టెస్ట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, హైట్ లేను, ఇప్పుడు సాధ్యమేనా అని అడుగుతూ ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పెరిగే వయసులోనే మీరు గుర్తుపట్టాలి మీరు పెరగటం లేదు అన్న సంగతి. అప్పుడు అప్రమత్తం అవ్వాలి. కాబట్టి దీన్ని నివారించాలంటే పెరిగే వయసులోనే ఫ్రీక్వెంట్గా వైద్య సలహా తీసుకుంటూ ఉండాలి. దీంతో ఎంత వయసుకి ఎంత ఎత్తు ఉండాలి, ఎంత బరువు ఉండాలి అనే సంగతి తెలుస్తుంది. ఎత్తు విషయంలో ఒకవేళ మీరు పెరిగే వయసు దాటిపోయినా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మరొక ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది. మామూలుగా మీరు ముసలి వాళ్ళని గమనించే ఉంటారు. వాళ్ళు ఒకప్పటి హైట్ కంటే తగ్గిపోయి కనిపిస్తారు. అంటే మీకంటే మీ అమ్మమ్మలు కానీ మీ తాతయ్యలు కానీ ఎప్పుడు కూడా పొట్టిగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకు ఇలాగా అంటే వాళ్ళ వెన్నుపూసల మధ్య డిస్కులు ఉంటాయి. ఆ డిస్కులు క్రమక్రమంగా నలిగిపోయి బాగా దగ్గరికి అయిపోతాయి. అంటే ఎట్లయితే ఒక స్పాంజ్ పరుపు కొంతకాలం వాడిన తర్వాత అణిగిపోతుందో అలాగా. అప్పుడు ఆ కంప్రెషన్కి హైట్ తగ్గిపోతుంది. సరిగ్గా మీరు పొడవు పెరగాలి అనుకుంటే దీన్ని రివర్స్ చేయాలి. అంటే ఏంటంటే ఈ డిస్కుల్ని తిరిగి స్టిమ్యులేట్ చేయాలి. అప్పుడు మీరు మామూలుగా మెడికల్గా హైట్ సాధ్యం కాదు, కానీ మీ ట్రంక్ పెరుగుతుంది. దీనికి ఆయుర్వేదంలో కటివస్తి, గ్రీవావస్తి ఇలాంటివి చేస్తాం. అంటే వెన్ను దగ్గర ఒక గోడలాగా నిర్మించి దాంట్లో ఔషధ సిద్ధ తైలాలను ఉంచుతాం. వేడి చేసినటువంటి ఔషధ సిద్ధ తైలాన్ని ప్రతిరోజు కూడా 1 గంట పాటు అవి క్రమంగా డిస్కుల్లోకి ఇంకి ఆ డిస్కుల్ని మార్ధవంగా చేస్తాయి. అవి పూర్తిగా విచ్చుకునేలా చేస్తాయి. దీంతో హైట్ అనేది సాధ్యం అవుతుంది. అలాగే నిలబడే పద్ధతి, ఇది కూడా ముఖ్యం. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అంటే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ ఒక గోడకి నిలబడి హైట్ని కరెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా పాస్చర్ని కరెక్ట్ చేసుకోవాలి. అలాగే సరైనటువంటి పాదరక్షలు, వీటిని కూడా ఎంచుకొని వాడుతుండాలి. దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే నిలువుచారులు ఉన్నటువంటి గొడ్లు బట్టలు వేసుకున్నారనుకోండి, అలాగే పొడుగు చేతుల బట్టలు వేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు పెరిగే వయసులో అంటే ముందు ఈ చికిత్సలు పనిచేసి పెరగడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈరోజు మీరు మానసికంగా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. నిటారుగా నడుస్తూ ఉండాలి, పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఉండాలి, సాధారణ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. వీటన్నిటితో పొడవుగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజులు ఉంటాయి. ఇవి కూడా ఉపకరిస్తాయి. కొంతమందికి తాడాసనం అనేది బాగా సరిపోతుంది. కొంతమందికి ముందుకి వెనక్కి వంగుతూ చేసేటటువంటి ప్రత్యేక వ్యాయామాలు ఉంటాయి. ఇవి స్పైన్ స్ట్రెంథన్ చేస్తాయి. మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి, మీ ప్రకృతిని బట్టి, అలాగే ఇతర అంశాల ప్రభావాన్ని అంటే థైరాయిడ్ ఉందా, రక్తహీనత ఉందా, ఇలాంటి వాటిని బట్టి వీటిని మీకు సూచించడం జరుగుతుంది. ఇలాగా మీరు అనుకున్న హైట్ని సాధించగలుగుతారు. చూసారా,
ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తిరిగి ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా, సశాస్త్రీయంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సారథి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.